మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జిల్లా లోపల మొత్తం 545 జీపీస్ ఉన్నాయి. 31 మండల్స్. 2 మండల్స్ అర్బన్ కాబట్టి 31 మండల్స్, బ్యాలెన్స్ 31 లోపల 3 ఫేజ్ లోపల ఎలక్షన్ జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్ లోపల 11 మండల్స్ ఉన్నాయి. ఆర్డీఓ బోధన్ ప్లస్ నవీపేట్. సెకండ్ ఫేజ్ లోపల ఆర్డీఓ నిజామాబాద్ జ్యూరిడిక్షన్ లోని రూరల్ మండలాలు ప్లస్ తెలంగాణపల్లి. థర్డ్ ఫేజ్ లోపల ఆర్మూర్ సబ్ డివిజన్, రెవెన్యూ సబ్ డివిజన్ మూడో ఫేజ్ లోపల ఎలక్షన్ జరుగుతుంది. సో ఈ 3 ఫేజులు అనేది మనం ఎందుకు సెపరేట్ చేసుకున్నామని అంటే స్టాఫ్ గురించి కన్వీనియంట్ గా ఉంటుంది. పోలీస్ యంత్రాంగం కానీ మన పోలింగ్ ఆఫీసర్స్ కానీ అందరికీ కూడా అడ్జస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉండాలనే ఉద్దేశంతో 3 ఫేజులలో పెట్టుకున్నాం. రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాలలో 3 ఫేజుల్లోనే నడుస్తుంది. సో దానికి సంబంధించి మొత్తం ఒక్కొక్క ఫేజ్ వైజ్ నామినేషన్స్ నుండి కౌంటింగ్ దాకా షెడ్యూల్ మీకు కాపీ ఒకటి అందజేశాము. ఎవరికైనా రాకుంటే ఎప్పుడైనా సరే మీరు వెళ్ళే లోపల మళ్ళీ ఒక కాపీ ఇస్తాం. సో వీటికి సంబంధించి లాస్ట్ టైమే ఫుల్ పేజ్ గా మేము ప్రిపేర్ అయ్యాము. సో కాబట్టి ప్రిపేర్నెస్ లోపల ఇష్యూస్ ఏం లేవు. పోలింగ్ స్టాఫ్ ని కానీ రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ అందరినీ మనం ముందుగానే ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిఫ్రెషర్ ట్రైనింగ్ లాగా ఇస్తున్నాం. సో ఆల్రెడీ మనకి ఈ రోజు నామినేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి జనరల్ అబ్జర్వర్ గారు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఇద్దరు కూడా ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా ఫీల్డ్ నామినేషన్స్ అన్ని ప్రాసెస్ ని చూస్తూ ఉంటారు. సో అబ్జర్వర్స్ ప్రెజెన్స్ లోపల అన్ని కూడా పీస్ఫుల్ గా మేము కండక్ట్ చేస్తాం. సో ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే పోలీసు వాళ్ళతో కూడా మేము ఐడెంటిఫై చేసుకుంటున్నాం. సో ఎక్కడైనా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ పోలీసు వాళ్ళు ఇంకా ఇవాళ ఫైనల్ ఇస్తారు. ఇచ్చిన వాటి అన్నిటి లోపల కూడా ఏదరు వెబ్ కాస్టింగ్ కానీ మైక్రో అబ్జర్వర్ కానీ మనకి ఇప్పటికే 197 మంది మైక్రో అబ్జర్వర్స్ ని ఐడెంటిఫై చేసుకుంటాం. బట్ ఈ 197 3 ఫేజులలో డిప్లాయ్ చేస్తాం. ఎక్కడైతే వెబ్ కాస్టింగ్ లేదో అక్కడ మైక్రో అబ్జర్వర్ ఉంటుంది. సో అలా పెట్టి ఏదో ఒక క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లోపల ఉండేటట్టు మేము ఇన్షూర్ చేస్తాం. కంట్రోల్ రూమ్ కూడా మనకి ఇక్కడనే కలెక్టరేట్ లో ఉంటుంది. మీడియాకి సంబంధించింది కూడా నేను మాట్లాడిన తర్వాత మీతో డిస్కస్ చేసి మీడియా సెంటర్ ఒకటి ఎక్కడ పెడదాం అనేది పెట్టేసేసి మీకు ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్ గా ఎలక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీడియా సెంటర్ ద్వారా వచ్చేటట్టు చేస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ప్రశాంతంగా నామినేషన్ జరుగుతున్నాయి. మెను, మిషనరీ ఎవ్రీథింగ్ రెడీ ఉన్నాయి. మనకు బ్యాలెట్ పేపర్లు ప్రీ ప్రింటెడ్ ఆల్రెడీ మేము ప్రింట్ చేసుకున్నాం. సింబల్ తోనే ఉంటాయి కాబట్టి బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి. బ్యాలెట్ బాక్సెస్ సఫిషియెంట్ ఉన్నాయి. 3 పేజీలు కాబట్టి ఇంకా అసలు ఇష్యూ లేదు. సో అన్ని రకాలుగా కూడా మేము ఎలక్షన్స్ కి సిద్ధంగా ఉన్నాం. పీస్ఫుల్ గా జరిపేందుకు నిన్న పోలీస్ తో కూడా మేము కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. ఇష్యూస్ డిస్కస్ చేసుకున్నాం. మేము వీళ్ళు కూడా వన్స్ నామినేషన్స్ అవుతూ ఉంటే పోలీస్ సైడ్ నుండి సీనియర్ ఆఫీసర్స్, రెవెన్యూ సైడ్ నుండి కూడా సీనియర్ ఆఫీసర్స్ వీళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇవాళ నేను నామినేషన్ సెంటర్స్ ఆల్మోస్ట్ 3 మండలాలు చూశాను. జేసీఎల్పీ గారు ఒక 3 మండలాలు చూశారు. సబ్ కలెక్టర్ గారు 5 మండలాలు. ఆల్మోస్ట్ ఆఫీసర్స్ అంతా కోఆర్డినేట్ చేసుకొని సీనియర్ ఆఫీసర్స్ ఎవరో ఒకళ్ళు రోజు ఒక మండలికి వెళ్ళేటట్టు మేము ప్లాన్ చేసుకుంటాం. సో ప్రిపేర్నెస్ ఉండడంతో పాటు సూపర్విజన్ కూడా చేసుకుంటూ ఇష్యూస్ లేకుండా చూసుకుంటున్నాం. రెగ్యులర్ గా రిపోర్ట్స్ కమిషన్ పంపిస్తాము. ఈ రోజు 5 o'clock నుండి స్టార్ట్ అవుతుంది రిపోర్ట్స్ అనేది. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా నామినేషన్స్ ఎన్ని వచ్చినాయి, ఏముంది అనేది కూడా అన్ని ఇష్యూస్ ఫేజ్ వైజ్ మీకు మీడియా సెల్ ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో మనము ఒక ప్రతి మోడల్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేసేటందుకు ప్రతి మండలికి ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్ పెడతాం. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అలా 31 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. అవి ఆల్రెడీ ఆపరేట్ అవుతూ ఉన్నాయి. సో స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ చెక్ పోస్ట్ లాగా యాక్ట్ చేస్తాయి. అవి మనకి 6 ఉన్నాయి జిల్లాలో. ఆ 6 కూడా స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఆపరేట్ అవుతున్నాయి. సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వచ్చింది 2.
పెడతాము. పెట్టి ఈ ఎన్నిట్లలో వెబ్ కాస్టింగ్, ఎన్నిట్లలో మనము మైక్రో అబ్జర్వర్ అనేది కూడా ఇవాళ సిపి గారు నేను ఫైనల్ చేసిన తర్వాత సిపి గారు సైన్ తీసుకున్నాను మీకు అందరికి కూడా బై 6-7 వరకు. కానీ ఎలక్షన్ కమిషన్ నుండి బై 4 యునానిమస్ చేయకుండా ఉండేటప్పుడు గైడ్లైన్స్. సో ఇక్కడ కూడా కోఎసివ్ యాక్షన్ ద్వారా ఒకటే నామినేషన్ ఉండేటట్టు చేయకుండా చూసుకోమన్నారు. అబ్జర్వర్స్ కూడా మానిటర్ చేసుకుంటారు. దానికి సంబంధించి నిన్న వీసీ లోపల గైడ్లైన్స్ మనకి ఇస్తామని చెప్పారు. దాంట్లో ముఖ్యంగా ఏముండే అవకాశం ఉందంటే అఫీషియల్ గా ఇంకా మనకి రైటింగ్ లో రావాల్సి ఉంది. ఏముంది అని అంటే యునానిమస్లీ కలెక్టర్ అప్రూవల్ తోనే డిక్లేర్, అంటే ఓన్లీ సింగిల్ నామినేషన్ వచ్చినాయి అన్ని కలెక్టర్ అప్రూవల్ తో డిక్లేర్ చేయాలని వచ్చే అవకాశం ఉంది. నేను మీకు అది కూడా అఫీషియల్ గా చెప్తున్నాను. నిన్న చెప్పారు గైడ్లైన్స్ క్లెయిమ్ చేసి మీకు పంపిస్తాం. సో దట్ వస్తే మంచిదే, ఇష్యూ ఏం లేదు. కానీ కోఎసివ్ యాక్షన్ ద్వారా కాదు, అంటే నామినేషన్ విత్డ్రా పోస్టులు వేయించి ఒకటే అప్లికేషన్ ఒకటే నామినేషన్ ఉండేటట్టు చేయకూడదు అనే ఉద్దేశంతో గైడ్లైన్స్ వస్తాయని చెప్తున్నారు. సంఘటనలు ఉన్నాయి అనే ఉద్దేశంతో కమిషన్ నుండి మనకి నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నిన్న మేడం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మేడం ఆ కలెక్టర్స్ ఎస్పీస్ తో రివ్యూ చేసినప్పుడు ఇదే విషయం చెప్పారు. ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు ఎలక్షన్ లో కనిపించినాయి, ఈసారి కనిపించద్దు అని అంటే ఒకళ్ళే వస్తే ప్రాబ్లం లేదు, బట్ ఫోర్స్ఫుల్ గా చేయకూడదు. దానికోసము గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి మాకు పంపిస్తున్నాం అని అంటారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆ గైడ్ లైన్స్ కూడా ఎలా ఉండొచ్చు అనేది కూడా మీకు అనఫీషియల్ గా నేను చెప్తున్నాను. ఏదైనా వస్తే కలెక్టర్ అప్రూవల్, అదర్వైజ్ కమిషన్ కూడా పంపే అవకాశం ఉంది. సార్ ఓటర్ లిస్ట్ ఫైనల్ చేసి సెప్టెంబర్ 2 కు నవంబర్ 25 ఎలాంటి తేడా కనిపించలేదు. అలాంటి పబ్లిక్ నుంచి ఏమైనా అభ్యంతరాలు ఏం రాలేదు. మనకి ఇప్పుడు జూలై 1 అప్డేటెడ్ అప్ టు జూలై 10 వరకు ఉన్న ఓటర్ లిస్ట్ మాత్రమే బేసిస్ గా తీసుకొని ఈ ఓటర్ లిస్ట్ తయారు